హల్లెలూయా. హల్లెలూయా. పెద్దైన గుండు ఆయనకు దొంగ త్రాసు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి బలహీనులు, ద వీక్ పీపుల్. ద సెకండ్ వన్ ఈస్ వికెడ్ పీపుల్. వీక్ పీపుల్, వికెడ్ పీపుల్. ఈ వికెడ్ పీపుల్ ఏమన్నారంటే, ఏమన్నారు? భక్తిహీనులు అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రెండు రకాల మనుషుల్లో ఒక రకం మనుషులు ఏంటంటే వికెడ్నెస్ ఉంటుంది. వికెడ్నెస్ అంటే హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడతారు. ద నెంబర్ వన్ క్వాలిటీ ఆఫ్ వికెడ్, ఒక భక్తిహీనుడు ఉండే ఒక లక్షణం ఏంటంటే, వికెడ్ మనకు చెందిన వాళ్ళకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, దే ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్. అంటే దర్శకత ఉండదు, అంటే యథార్థత ఉండదు. ద మైండ్ సెట్ ఆఫ్ ఎ వికెడ్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్. అంటే ఈ వికెడ్ పీపుల్, ఈ భక్తిహీనులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే యథార్థత ఉండదు, నిజం పలకరు, ప్రతిదీ ఫేక్ ఉంటారు అన్నమాట. మోసపూరితమైన మనసు కలిగి ఉంటారు. హృదయంలో ఉన్నది వేరు, వాళ్ళు మనుషులకి కనపరిచేది వేరు. ఈ క్వాలిటీ ఉంటుంది ఫస్ట్ ఈ వికెడ్ పీపుల్కి. లోన వాళ్ళు వేరు, బయటికి కనపడే పిక్చర్ వేరు. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ భక్తిహీనులకు ఉండే ఒక లక్షణం అది. హల్లెలూయా. 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 ఈ భక్తిహీనులు, ఈ వికెట్ పీపుల్కి ఉండే ఒక లక్షణం. వికెట్ ని భక్తిహీనతని రాశారు. నువ్వు నిజమైన భక్తి కలిగి ఉంటే, నీ భక్తి నిజమైనది అయి ఉంటే, నువ్వు సరైన రీతిలో భక్తి చేస్తే లోన్ ఒకటి బయట ఒకటి ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి వెరీ ట్రాన్స్పరెంట్. ఒక అద్దంలో చూసినంత క్లియర్ గా ఉంటాం, క్లియర్ క్రిస్టల్ గా ఉంటాం. క్రిస్టల్ స్ఫటికం లాగా ప్యూరిటీ ఉంటుంది. శుద్ధ సువర్ణం లాగా, మేలిమి బంగారం లాగా శుద్ధ హృదయం ఉంటుంది. భక్తి, ఎవరన్నా నేను భక్తి చేస్తున్నానని ఈ ప్రపంచంలో చెప్తే మనం ఎలా కొనొచ్చంటే భక్తిని, హౌ కుడ్ వి మెజర్, ఎలా కొలుస్తాము అంటే, నెంబర్ వన్ క్వాలిటీ, దే ఆర్ వెరీ ఫెయిర్. హృదయంలో ఏముంటది? లోన్ ఒకటి బయటికి ఒకటి మాట్లాడరా. ఇఫ్ యూ సే దట్ యు ఆర్ ఎ భక్తి పర్సన్, నువ్వు భక్తి కలిగిన వ్యక్తి, నేను భయభక్తులు కలిగిన వాడిని అని చెప్పుకుంటే ప్రపంచంలో ఎవడన్నా మొట్టమొదటిగా మనం గమనించగలుగుతాము, అతనిలో ఫెయిర్గా ఉంటారు, యథార్థత కలిగి ఉంటారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అర్థమవుతుందని నేను చెప్పింది.
బట్ కమ్ టు ద వికెడ్. భక్తి హీనులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే దే ఆర్ నాట్ ఫెయిర్. వాళ్ళని మనం ఏ విషయంలోనే నమ్మలేడు, యథార్థత ఉండదు, గడిగడికి మాట మారుస్తారు, ఒక మాట మీద స్టిక్ అయ్యి ఉండరు, మాట మారిపోతుంది అంతే. అందుకే వాక్యంలో ఏముంది, నీవు అవునంటే అవును, కాదంటే కాదు. ఈ రెండుకి మధ్యలో నుంచి వచ్చేది దుష్టుడు నుంచి వచ్చును, ఫ్రమ్ ద వికెడ్. అర్థమవుతుందని చెప్పింది. భక్తి కలిగిన వాడు ఎవడైనా, నేను భక్తి పరుడిని, మంచి భక్తి చేస్తున్నాను ప్రపంచంలో ఎవడన్నా ఏ మనిషి అన్నా చెప్తే సింపుల్ వెరీ సింపుల్ టు ఐడెంటిఫై, ఈజీ గుర్తించచ్చు, యథార్థత ఉంటుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చాలా భక్తి మార్గాలు ఉన్నాయి, నువ్వు వీటిని చూస్తే యథార్థత కనబడదా. నేను భక్తిలో ఉన్నతమైన స్థితిలో ఉండి నలుగురిని, కొన్ని వేల మందిని, వందల మందిని నడిపిస్తున్నానని చెప్పే వ్యక్తి వాళ్ళ భక్తి మార్గాల్లో వెళ్ళి చెప్పేది మాట ఫలితాలు మార్చడం మనం గమనిస్తూ ఉంటాం. యథార్థత ఉండదు, ఫేక్ మైండ్. మొదటి మా అందరి ముందు ఎలా ఉంటుందంటే ముఖము యథార్థత కలిగినట్టుగా కనబడుతుంది, అవునా వాళ్ళు వేరు. ఎందుకంటే అది సరైన భక్తి మార్గంలో నడిచిన వాడు కాదంట. చాలా భక్తి మార్గాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, కానీ ఈ మార్గాలు చాలా మార్గాలు, ఆల్మోస్ట్ అన్ని మార్గాలు భక్తి పనులని చెప్పుకుంటారు కానీ యథార్థత కనపడదు మనకి. అందుకే సామెతల 11వ అధ్యాయంలో పైన రాసిన మాట, దొంగత రాసి యెహోవాకు ఫెయిర్ కాదాడు, పోకుంటాడా, ఆడి బ్యాలెన్సే తేడా. హల్లెలూయా. సరైన గుండు ఆయనకు, సరైన గుండ, సరైన తోకం. దేవుడి నిన్ను ఆశించిన రీతిలో నీ తోకం ఉందో లేదో చూసుకో. హల్లెలూయా. దేవుడు నిన్ను తుచ్చగా, నువ్వు తక్కువగా కనబడ్డావు. హల్లెలూయా. రాజేసిందంటే పరిశుద్ధమైన పాత్రల్లో దేవునికి ప్రతిష్ఠింపబడిన పరిశుద్ధమైన పాత్రలను తెచ్చుకొని అందులో ద్రాక్షారసం వేసుకొని దేవునికి ఉగ్రత తెప్పించే విధంగా ఈ రాజుగారు చేస్తే ఒక చెయ్యొచ్చి రాజుకి పోయిందంటే దానియేలు ఇంటర్ప్రిట్ చేశాడు. ఆ భాషకి, పరలోకపు భాషకి అర్థాన్ని చెప్పాడు. హల్లెలూయా. నువ్వు తోచగా దేవుని దృష్టిలో నువ్వు తక్కువైపోయావా, సరి అయిన గుండు. హల్లెలూయా. జాగ్రత్త, సరైన గుండెగా ఉండడం లేదా. ఆయన చూసినప్పుడు ఆయన ఆశించిన రీతిలో నీ జీవితం ఉందో లేదో గమనించుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ ముగ్గు వేసేస్తాడు అంతే. ఆయన ఆకలి ఉన్నప్పుడు అంజూరపు చెట్టుని చూసాడు. అలా కనబడుతుంది అంజూరు చెట్టు. ఉన్నప్పుడు ఉండే విధంగా దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఫలాలతో ఉన్నట్టుగా ఉంది.
యేసుప్రభుకి తొందర కంగారుగా వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆకులు తప్ప ఏం లేదు. దొంగ గుండు, దొంగ త్రాసు, హల్లెలూయా. జీవితము ఒక రకం ఏంటంటే భక్తిహీన వికెట్ పీపుల్, అది ట్రాన్స్పరెంట్ గా ఉండరు. రెండో రకం బలహీన, యథార్థత ఉంటుంది వాళ్ళకి, కాకపోతే బలహీనంగా ఉంటుంది వాళ్ళు. వ్యసనాలకు లోన వచ్చి ఇంకోటి అవ్వచ్చు, కానీ బట్ దే ఆర్ ఫెయిల్. అందుకే దేవుడు దీనుల ఎడల బలహీనుల ఎడల చేయి చాపుతాడు. హల్లెలూయా. మనం సరైన రీతిలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ ప్రపంచంలో చాలా మంది చూడండి, భర్తను కోల్పోతారు, కుమార్తెను కోల్పోతారు, చాలా నష్టపోతూ ఉంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళ భక్తిహీనత, యథార్థత లేని జీవితం. అందుకే దేవుడు వీళ్ళకి నష్టం కలిగిన పెద్ద పట్టించుకోడు. బికాస్ దే ఆర్ నాట్ ఫెయిర్, దే వాంట్ టు ఎక్స్పోజ్ ద ఫేక్ థింగ్ బిఫోర్ ద సొసైటీ. మనుషులు మంచివారిగా, కొంతమంది చూడండి పనికొస్తారు, యథార్థంగా పనిచేయాల. మనిషి ఉన్నప్పుడు ఒకలా చేస్తారు, మనిషి ఉన్నప్పుడు. ఎందుకంటే భక్తిహీనతలో ఉన్న వాళ్ళకి యథార్థత ఉండదు. సరైన భక్తి మార్గంలో ఉన్నాడు మన వాళ్ళకి యథార్థం గురించి అవగాహన ఉండదు. ఏదో దండం పెట్టుకొని ఏదో అరగంట గంట ధ్యానం చేస్తే స్వర్గానికి పోతామనే ఆలోచన తప్ప భక్తి అన్నది మనిషిని మారుస్తుందనే జ్ఞానము లేని భక్తి మార్గాలు ఉన్నాయి. అర్థమవుతుందా? గట్టిగానే చెప్పండి. కాబట్టి నువ్వు భక్తి చేస్తున్నావు అంటే నువ్వు ఎలా ఉంటావు? యథార్థంగా ఉంటావు. బలహీనుడమైన నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సరైన గుండు ఆయనకు ఇష్టము. ఈయన మాటలు వింటుంది నీవు ఆయనకి ఇష్టమైన రీతిలో మార్చబడాలని పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.